ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పన్నీర్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పొడి. మూకుడులో నెయ్యి వేసి అందులో పన్నీర్ ముక్కలు వేయించాలి. ఇంకో మూకుడులో నూనె వేసి టమాటా, ఉల్లిపాయ వేయించాలి. వేయించాక అవి మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లిపాయ వేసి గ్రేవీలాగా తయారు చేసుకోవాలి. అల్లం టమాటా చల్లారాక మిక్సీ చేయాలి. ఆ గ్రేవీని పక్కన పెట్టుకొని మూకుడులో నూనె వేసి అందులో పలవాకులు, జీలకర్ర వేసి వేయించాలి. అందులో తర్వాత ఈ గ్రేవీ వేసి కాసేపు ఉడకనివ్వాలి. అందులో పసుపు, కారం, సాల్ట్ వేసి కలపాలి. కలిపాక కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి. అందులో ధనియాల పొడి కూడా వేసి కలపాలి. కలిపి కాసేపు ఒక 5 నిమిషాలు అలా ఉంచాక ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు మనకి బాగా గ్రేవీ ఫామ్ అయినట్టు తెలుస్తుంది. అలా అయ్యాక తర్వాత ఇందులోనే చూసారా ఎర్రగా వచ్చింది. తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు పోసి మనకి కన్సిస్టెన్సీ ప్రకారం మనకు కావాల్సిన నీళ్ళు అందులో పోసుకొని కాసేపు ఉడికించాలి. అలా ఉడికించాక అందులో జీడిపప్పు పొడి వేయాలి. జీడిపప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ బాగా కలపాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి కలపాలి. తర్వాత మసాలా పొడి, కసూరి మేతి కూడా వేసి కలుపుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.